మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలోనే అక్రమాలు అవినీతి పేట్రేగిపోతున్నాయి. ఏ మాత్రం భయము భక్తి లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. దొరికినట్టే దోచుకున్నట్లుగా తయారవుతున్నారు. ఇది కాక ఇప్పుడు కొత్తగా మరో అంశం ఏపీ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మఠాధిపతులకు తిరుమలలో ఆశ్రయం కల్పిస్తే మొత్తమే మింగేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని వార్తలు ఇప్పుడు రాష్ట్రమంతటా కూడా గుప్పుమంటోంది. మాజీ సీఎం జగనే రాష్ట్ర వ్యాప్తంగా ప్యాలెస్ ను తలపించేలా పార్టీ కార్యాలయాలు కడుతూ ఉంటే అందులో తాను కూడా ఎక్కువ కాదంటూ నిరూపించారు శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. రూల్స్ ను అతిక్రమించి స్టార్ హోటల్ ను తలపించేలా కొండపై అక్రమంగా నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల దందా కూడా సాగుతోంది. టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసి స్వామి సన్నిధినే ఆక్రమించేస్తున్నారు వీరు. అటు వైసీపీ నాయకులు ముఠాలను అద్దెకు తీసుకుని లక్షలు సంపాదిస్తున్నారనే వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. గత 5 సంవత్సరాల్లో తిరుమలను పూర్తిగా సర్వనాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడున్న ఈఓ ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో, స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కలిసి తిరుమలని వీళ్ళ వ్యాపార కేంద్రంగా అడ్డాగా మార్చుకున్నారు. ఉదాహరణకి ఈరోజు తిరుమలలో మనం శారదాపేట స్వరూపానంద మఠంలో ఉన్నాం. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మఠం తిరుమలలో 50కి 100, 50 వెడల్పు 100 పొడుగు ఇస్తారు. మీకు ఇందాక చూపించా, ఇది డబల్ అయింది. 50-100 అక్కడ ఉంది, ఇక్కడ 50-100 మళ్ళా పడింది. దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అటువంటి నిర్మాణం చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం తిరుమలలో G+2, G+2 కదా, G+3, G+5 అండర్ గ్రౌండ్. ఇంకా స్థలం వదిలితే కిందకు పోతారు. కింద పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది, దాన్ని ఆపేసి రోడ్డు వేసుకున్నారు వీళ్ళు మఠానికి కావాలని. అంటే ఎంత దారుణం అండి. అధికారం చేతిలో ఉంటే స్వరూపానంద స్వామి ఇంత చేస్తాడా? స్వరూపానంద స్వామి జగన్ని మించిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా స్థలాలు కనిపిస్తే ఆయన పార్టీ కార్యాలయం కట్టవచ్చు 42 ఎకరాలు ఇచ్చాడంట. ఈయన వాళ్ళ గురువు గారు అవుతాడో చిన్నాయన అవుతాడో ఏదో అవుతాడు స్వరూపానంద స్వామి ఆయనకి. ఆయన పాటలోనే ఇంత విచ్చలడి తిరుమల 8 లక్షల మంది జనం వస్తుంటే 6 అంతస్తుల భవనం పర్మిషన్ పెట్టినాడు. అడిగితే అధికారులను ఒక్క పేపర్ లేదంట, కోర్టులో ఉందన్నారు. ఆల్రెడీ కోర్టులో స్టేట్మెంట్ మా దగ్గర ఉంది. కోర్టు డిస్ప్యూట్ ఇది మొత్తం ఫేక్ అని చెప్పి ఇచ్చింది, కోర్టులో కూడా అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి కోర్టులో కేసు వేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఇంకా విశాఖ శారదాపీఠం ఆక్రమణలు పరిశీలించారు జనసేన నేత కిరణ్ రాయల్. 5 స్టార్ హోటల్ను తలదన్నేలా నిర్మాణాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారాయన. తిరుమలలో నిర్మిస్తున్న ఆక్రమణలు కూల్చేయాలని టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుమలను జనసేన పూర్తిగా ప్రక్షాళన చేస్తుందని తెలిపారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ అతను తిరుపతిలో అయితే అక్రమంగా భవనాలు కడుతున్నట్టు తెలుస్తోంది పీఠాధిపతులు. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే ఆ భవనాల్ని కూల్చివేయాలంటూ కూడా ఇటు జనసేనలో కిరణ్ రాయల్ ఆయన చెప్తున్నారు. సో దీని గురించి నా అప్డేట్ ఏంటి? సర్సాజ్, తిరుమలలో ధార్మిక ప్రచారానికి ఏదైతే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అన్నదానం కానీ ఇతర ధార్మిక కార్యక్రమాలు గోవిందనామాన్ని ఉచ్చరించడానికి అప్పట్లో ఏదైతే పీఠాధిపతులకు కానీ సన్యాసులకు కానీ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు కేటాయించారో అందులో వారు ఆ కార్యక్రమాలు గతంలో